ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ పార్క్లో చాలా ఉంటుంది. పార్క్లో కూర్చోడానికి ఎండగా ఉండలేదు, కూర్చోడానికి సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఏదో చేస్తాము. గురించి అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3000 పైన ఉంది. అంటే మార్నింగ్ హోల్డింగ్ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ హోల్డింగ్ అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేశారు. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? దీంట్లోకి వచ్చేస్తారండి. బయటకు వెళ్తాను కదా సార్, ఆల్మోస్ట్ 12 hours. ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, టికెట్ తీసుకొని పోతారు. పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఎంత పెట్టి వచ్చేవాడు ఇది టౌన్ అయ్యా. ఎస్పీ గారు నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటే క్లియర్ అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. ఖాళీ
రెండు వేల మాట్లాడతారనుకున్న 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, అవును సార్. బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ చేసాం సార్ డిఎస్పీకి. రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు.